నో, ఇదేంటి? ఇప్పటి వరకు వాగావు కదా, జవాబు చెప్పు. ఎవరితో నువ్వు ఐ మీన్ ఈ కిస్ ఎవరు పెట్టారు? ఇంకెవరై ఉంటారు? అంటే తనునే అయి ఉంటుంది కదా. నేను కాదు, నేను అంతా సిగ్గులేని దాన్ని కాదు ఇలా అందరి ముందు. అలాగా? నువ్వు ఏం చేయగలవనేది ఇప్పుడు అందరి ముందు నా చేత చెప్పించొద్దు, అసహ్యంగా ఉంటుంది. ఒకవేళ తన్ను కాదు అంటే మరి ఇది ఎవరి పని ఉంటుంది? ప్రజ్ఞ? ఏంటబి ఇది? నేను వింటుంది నిజమేనా? నువ్వు లంకలో విభీషణ్లా ఉన్నావేంటి? ఇంత త్వరగా శత్రులతో శత్రులు కలిపేసావా? నాట్ ఫెయిర్ అబి, నాట్ ఫెయిర్. ఎగ్జాక్ట్లీ నాట్ ఫెయిర్ బావగారు. అసలు మీరు ఇలా ఎలా చేయగలరు? అయినా మీకు నచ్చని వ్యక్తి మిమ్మల్ని కిస్ చేస్తే ఊరుకున్నారా? మీరంతా అనుకుంటున్నట్టు అలాంటిదేం జరగలేదు అసలు. అది తను పొరపాటున నా మీద పడిపోయింది అంతే. అప్పుడే ఇదంతా జరుగుతుంది అంతేకాని కావాలని నేను చేయలేదు. పొరపాటునా? పొరపాటున అంటే దీని అర్థం తను పొరపాటున మీ మీద పడినప్పుడు మీరు పొరపాటున అవకాశాన్ని ఉపయోగించుకున్నారనమాట. మీరు ఎలా కావాలంటే అలా అనుకోండి. అన్నింటికంటే ముందు నేను వెళ్ళి తన సంగతి తేల్చాను. తన వల్లే కదా నాకు ఇలా జరిగింది. మా రూమ్ చుట్టుపక్కలకి ఎవరు రావద్దు. ఎస్. అసలే నిన్న రాత్రి నుండి ఈయన అప్సెట్ గా ఉన్నారు. అది చాలకి ఇదంతా జరిగింది. ఇప్పుడు ఆయనకు తెలిస్తే నన్ను ఏం చేస్తారో ఏమో. నేను కావాలని చేయలేదని చెప్పినా ఆయన నమ్మరు. ఏం చేయాలి? ఇటువైపు చూడు. నీకే చెప్పేది, ఇటువైపు చూడు. చెప్పండి. ఏంటిది? ఏంటిది? కొంచెం కూడా సిగ్గులేదా? దీని గురించి నువ్వైనా కనీసం నాకు చెప్పాలి కదా. నేనేం చేశాను? నీకు ఇప్పటికీ సిగ్గు అనిపించట్లేదా? నువ్వు చేసిన పని బయటపడిపోయింది, అయినా నువ్వు అబద్ధం చెప్తున్నావా? నేనెందుకు అబద్ధం చెప్తాను? నేనేమీ చేయలేదు. ఒకవేళ నువ్వు చేయకపోతే మరి ఇంకెవరు చేశారు? ఉదయం అక్కడ నువ్వే కదా నన్ను పట్టుకుంది కింద పడబోతుంటే. నేను మీరు కింద పడిపోకుండా మిమ్మల్ని కాపాడాను. దానికి మీరు నాకు థ్యాంక్స్ చెప్పడానికి బదులు ఈ నింద వేస్తున్నారా? కింద పడకుండా కాపాడేవా? దానికి నేను నీకు థ్యాంక్స్ చెప్పాలా? అందరి ముందు ఎంబరాస్ చేసినందుగా? నేనేమీ చేయలేదు. అంటే ఏంటి? నేను అబద్ధం చెప్తున్నానా? ఎవరికి తెలుసు? నీకు తెలియదు కదా, కానీ నాకు తెలుసు. నేను దాన్ని ప్రూవ్ చేసి చూపిస్తాను. ఓకే, ప్రూవ్ ఇట్. అదే నేను కమ్ విత్ మీ. ఇలా రా, ఇలా చూడు, ఇలా చూడు. ఎర్రటి లిప్స్టిక్. ఈ ఎర్రటి లిప్స్టిక్ నా బుగ్గ మీదకి ఎలా వచ్చింది? నేను చెప్తాను ఎలా వచ్చిందో. ఇది నీ పెదవుల నుంచి వచ్చింది. ఎందుకంటే నీ పెదవులు, కానీ నీ పెదాలకుంది. ఎర్రటి లిప్స్టిక్ కాదు. కాదు. కాదు కదా? ఒకవేళ నేను ఇలా చేశానంటే అప్పుడు ఈ లిప్స్టిక్ కలర్ ఆ లిప్స్టిక్ కలర్ తో మ్యాచ్ అవ్వాలి కదా. కానీ లేదు. అయినా అది కాకుండా ఒకవేళ నేను అలాంటి పని ఏమైనా చేస్తే అప్పుడు నేను ఎవరి దగ్గర దాచను. అలాగే ఏ పనిని సగంలో వదలను. సగంలో ఆపేనంటే దాని అర్థం? అంటే మీరు నా మీద ఇంత పెద్ద నింద వేశారు కదా, సో ఇప్పుడు దాన్ని జస్టిఫై చేయాల్సిందే కదా. అంటే అంటే నేను ఏదైతే చెయ్యలేదో దాన్ని ఇప్పుడు చెయ్యాల్సిందే. ఏం చేయాల్సి ఉంటుంది? కిస్. కమ్ ఆన్, లెట్ మీ కిస్ యు. మీకు కూడా తెలియాలి కదా ఈ లిప్స్టిక్ కలర్ ఆ లిప్స్టిక్ కలర్ తో మ్యాచ్ అవుతుందా లేదా అని. కమ్ ఆన్. ఏం చేస్తున్నాను? నో నో, కిస్ చేస్తున్నాను. నీకు పిచ్చి కింద? మీకు నిజం తెలియాలి కదా. చూడు, నాకు కోపం వచ్చిందనుకో. అరే ఆగండి, మీరు ప్రూవ్ చేయాలి. మీరు అనుకుంటున్నట్టు అలాంటిదేం జరగలేదు. నువ్వు అబద్ధం చెప్తున్నావు. అరే నానమ్మ, అది లేడీ ముగింపు నాకు తన్నుకి మధ్య మిస్అండర్స్టాండింగ్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తోంది, అందుకే ఇలా. అలాగా? నువ్వు నాకు ఒక విషయం చెప్పు, తను ఎందుకు అలా చేస్తుంది? ఏదో కారణం అయితే ఉండాలి కదా. ఊరికే ఎందుకు మీ మధ్య దూరం పెంచుతుంది? ఎందుకంటే నువ్వు తన్ని ప్రేమించడం లేదు, అలాగే తను కూడా నిన్ను ప్రేమించడం లేదు. మరి అవును బావగారు, మీరు తన్ని ప్రేమించడం లేదు కదా, మీరు తన్ని ద్వేషిస్తున్నారు కదా. బుల్బుల్ సరిగానే చెప్పింది. నేను తనని ద్వేషిస్తున్నాను. ఐ హేట్ హర్, హేట్ హర్, హేట్ హర్, హేట్ హర్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. నువ్వు తన్ని ద్వేషిస్తున్నావుగా? సరే, నాకు విషయం చెప్పు. నువ్వు తన్ని ద్వేషిస్తుంటే మరి తను ఎందుకు మిస్అండర్స్టాండింగ్ క్రియేట్ చేస్తుంది? అంతేకాకుండా నువ్వు రూమ్ లోకి వెళ్ళి తనకి బుద్ధి చెప్తాను, సంగతి తెలుస్తానని మా అందరితో అన్నావుగా.
ఏమైంది? ఏం చేసావు నువ్వు? అరే మీరందరూ విన్నారంటే అప్పుడు లెట్ మీ కిస్ యూ. మీకు కూడా తెలియాలి కదా ఈ లిప్స్టిక్ కలర్ ఆ లిప్స్టిక్ కలర్ తో మ్యాచ్ అవుతుందా లేదా అని. ఎందుకులే వదిలే. ఎంతసేపు యుద్ధంలో గెలిచిన రాజులా నిలబడ్డాడు. ఇప్పుడేమో అంతా ఓడిపోయారన్నట్టుగా నిలబడున్నారు. అరే చెప్పొచ్చు కదా, ఏమైంది? వదిలేమన్నానుగా. చూస్తుంటే బావగారు ఏమీ చేయలేదనిపిస్తుంది నాకు. ప్రజ్ఞాకి ఏదో చేసిందని అనుమానంగా ఉంది. ఐ థింక్ యువర్ రైట్. ఎందుకంటే తన మొహం చూస్తే అదే అనిపిస్తుంది. గట్టిగా జవాబు చెప్పాలని వెళ్ళుంటావు, కానీ నువ్వే నోరు మూసుకుని వచ్చేసావు. చూడు, ఇక మీరంతా ఇలా మాట్లాడడం ఆపండి. నేను చెప్తాను అసలు ఏం జరిగిందో. అయితే చెప్పు మరి. అదే నేను గదిలోకి వెళ్ళాం కదా, అప్పుడు తాను నన్ను కిస్ చేయడానికి ట్రై చేసింది. ఈ నున్నారే అందరి ముందు ఏది పడుతుంది మాట్లాడతారు. ఎవరైనా బెడ్రూమ్ విషయాల్ని బయట పెడతారా? ఊరి భగవంతుడా, ఇప్పుడు అందరినీ నేను ఎలా ఫేస్ చేయాలి? అయితే తను కేవలం ట్రై చేసింది అంతేగా, కిస్ అయితే చేయలేదు కదా. ట్రై మాత్రమే చేసింది. ఒకవేళ ట్రై మాత్రమే చేస్తే మరి నీ ఫేస్ మీదున్న ఆ కిస్ ఎవరు పెట్టారు? తన్ను కిస్ చేయలేదు కదా. నీకన్నా పిచ్చి కింద తన్ను నన్ను కిస్ చేస్తుంది. అసలు తన్ను నిన్నెందుకు కిస్ చేయకూడదు? ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు, త్వరలోనే ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు. కానీ నేను నా ఫుగ్గిని ప్రేమిస్తున్నాను. తను తను అభిని రెడ్యూస్ చేయాలనుకుంటుంది, తను నిరికించాలనుకుంటుంది. ఏం మాట్లాడుతున్నావు? తనెందుకు అలా చేస్తుంది? ఎందుకు చేస్తుందంటే అభి ఎంతో హాట్ గా ఉంటాడు, హ్యాండ్సమ్ గా ఉంటాడు. ఏ అమ్మాయి అయినా తన దగ్గరికి వెళ్ళిందంటే తనతో పాటు ఉండాలనుకుంటుంది. పైగా ప్రజ్ఞ అభి రూమ్ ని కూడా షేర్ చేసుకుంటున్నారు. ఎవరికి తెలుసు ప్రజ్ఞ మనసులో అభి మీద ఫీలింగ్స్ వచ్చాయేమో. అలాంటిది ఏదో అయ్యి ఉంటుంది. యు నో వాట్, యు కమ్ హియర్, సిట్ డౌన్. స్వీట్, నువ్వు మర్చిపోతున్న అన్నయ్య ఒక రాక్ స్టార్ అని. ఒక రాక్ స్టార్ అయిన కారణంగా ఎంతమంది అమ్మాయిలు తన కోసం పడి చేస్తారనేది నీకంటే ఎవరికి బాగా తెలుసు. కానీ ఈ రోజు వరకు అన్నయ్య ఎప్పుడు కూడా ఈ సిచ్యుయేషన్ అవకాశంగా తీసుకోలేదు. యు నో ఇట్ వెరీ వెల్. అన్నయ్య చాలా ఆనెస్ట్, ఇంకా చాలా లోయల్ మనిషి. అలాగా? మరైతే ఆ మార్కెల్ వచ్చింది లిప్స్టిక్ ది, అదెవరు పెట్టుంటారు? నేనైతే పెట్టలేదు. ఖచ్చితంగా ప్రజ్ఞ పెట్టుంటుంది. క్వశ్చన్ ఆ కిస్ ని ప్రజ్ఞ పెట్టిందా లేక ఇంకెవరైనా పెట్టారా అనేది కాదు, ప్రజ్ఞ అసలు ఎందుకు అలా చేసింది అనేది. నాకేమనిపిస్తోందంటే ప్రజ్ఞ నీకు అన్నయ్యకి మధ్య మిస్అండర్స్టాండింగ్ క్రియేట్ చేయాలనుకుంటోందని. మీరిద్దరు ఒకటి కావాలని తను అస్సలు కోరుకోవడం లేదు. యూర్ రైట్. అందుకే ఆ రోజు కార్లో అలా బిహేవ్ చేసింది. అభిని నా మీదకి రెచ్చగొట్టింది మెసేజ్ ని చూపించి. అందుకే నేను అలా రియాక్ట్ అయ్యాను. ఏం చేసావు నువ్వు? అదంతా ఇంపార్టెంట్ కాదాలి. తను మా ఇద్దరి మధ్య ఎందుకు దూరం పెంచాలనుకుంటుందో అది తెలుసుకోవాలి. ఎందుకంటే నీకు అన్నయ్యకి పెళ్లి జరగాలని తను అనుకోవడం లేదు కాబట్టి. తను నీకింకా అర్థం కాలేదా? తను కేవలం మనీ మైండెడ్ పర్సన్. తనకి లైఫ్ లో కేవలం డబ్బు మాత్రమే కావాలంతే. ఒక్కసారి నీకు అన్నయ్యకి పెళ్లి జరిగిందంటే అప్పుడు అన్నయ్యకి మార్కెట్ వాల్యూ తగ్గిపోతుంది కదా. అమ్మాయిలు తనంటే పడి చేస్తూ ఉంటారు. అలాగే ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ మొత్తం తగ్గిపోతుంది కదా. ఇన్ షార్ట్, డబ్బులు రావడం కూడా తగ్గిపోతుంది. అదే ఆ కళ్ళు చూడు ఎప్పటికీ కూడా తట్టుకోలేదు తను. అందుకే తను నీకు అన్నయ్యకి పెళ్లి జరగకుండా జాగ్రత్త పడుతోంది. నువ్వు చాలా సరిగ్గా చెప్పావు, కానీ తను ఎంచుకున్న పద్ధతి మాత్రం చాలా చాలా తప్పు. తను అభిని కిస్ చేసింది, నేను తన్ని ఎప్పటికీ వదిలిపెట్టను. స్వీట్ హార్ట్, అది నీ ప్రాబ్లం. ఏం చేయాలనుకుంటే నువ్వు అది చేయొచ్చు. బాయ్. ఆలియా, ఏమైంది? ఏమైనా చెప్పాలనుకుంటున్నావా ప్రవీణ్? ఏదైనా విషయం ఉంటే నాతో చెప్పు. నీకు చెప్పడానికి ఎప్పుడు ఏదో ఒకటి ఉంటుంది. నువ్వు ఆగు. ప్రవీణ్ చెప్పు బాబు, ఏం చెప్పాలనుకుంటున్నావు? యాక్చువల్లీ అంటే అభి వాళ్ళ ఇంట్లో దసరా సెలబ్రేషన్స్ ఉన్నాయి, వాటిని తను అక్కడే చేయాలనుకుంటున్నాడు. అందుకని అభి మిమ్మల్ని కూడా ఇన్వైట్ చేస్తున్నాడు. తను కోరుకునేది ఏంటంటే మీరు కూడా సెలబ్రేషన్స్కి రావాలని. తప్పకుండా రావాలి మీరు. ఎలాగూ ఈ దసరా మీలాంటి వాళ్ళు జరుపుకునే పండగ కదా, అందుకని మీరు పార్టిసిపేట్ చేయండి. నేను మాత్రం అక్కడికి రాను బాబు. ఆంటీ, కానీ ఇది దసరా ఫెస్టివల్ కదా, దీన్ని చిన్న పెద్ద అందరూ కలిసి జరుపుకుంటారు ఆంటీ. ఇందులో చిన్నపిల్లల విషయం ఉంది, మీరు కూడా రావచ్చు కదా. అమ్మ ప్లీజ్ రాను అని చెప్పొద్దు. బావగారు ఎంతో ప్రేమగా పిలిచారు. మనం వెళ్ళకపోతే ఆయన ఫీల్ అవుతారమ్మా. నేను తనతో మాట్లాడతాను. ఎలాగో తను చాలా తెలివైనవాడు. నేను తనకి చెప్తే తను అర్థం చేసుకుంటాడులే. నువ్వెందుకు రావంటున్నావో నాకు అర్థమైందిలే. ఏం అర్థమైంది నీకు? ఎందుకంటే నువ్వు ప్రజ్ఞాకి భయపడుతున్నావు. నేనెందుకు భయపడతాను? తన ఇంట్లో వాళ్ళు భయపడతారేమో. తను పెట్టింది నేను తింటలేదు. నా ఇంట్లో నేను ఉంటున్నాను. నేనెందుకు భయపడాలి? నిజంగానే నువ్వు ప్రజ్ఞాకి భయపడకపోతే నువ్వు వచ్చి తీరాల్సిందే. నేను తనకి భయపడుతున్నాను కాబట్టి అక్కడికి రావడం లేదని నువ్వు అనుకుంటున్నావా? అందుకే నేను అక్కడికి వస్తాను. అలాగే నేను తనకి భయపడటం లేదని నిరూపిస్తాను. చెప్పాల్సిందే కదా, ఒక అమ్మ అమ్మే అవుతుంది, అలాగే కూతురు కూతురే అని.
ఆ రోజు 4 మాటలు అన్నారు కదా, ఈ రోజు 10 మాటలు అనండి. తనకు కూడా తెలియాలి కదా. ఇప్పుడు నువ్వెవరికి ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు. నిన్ను ఏ పని మీద పిలిచారో నువ్వు ఆ పనికి వస్తే చాలమ్మా. రామ్లీలలో పార్టిసిపేట్ చేయి అండ్ ఐఎమ్ షూర్ బావగారు చాలా సంతోషిస్తారు. నాకు నచ్చిన విషయం గురించి నేను ఎందుకు మాట్లాడకూడదు? నేను తన ముందు తప్పకుండా మాట్లాడతాను. ఒకవేళ తను వాళ్ళ ఇంట్లో రామలీల చేస్తుందంటే అప్పుడు నేను కూడా వెళ్ళి తనతో మహాభారతం చేస్తాను. నేను వాళ్ళ ఇంటికి వస్తాను. ఆ అడ్రస్ మీకు అర్థమైంది కదా. ఇప్పుడు సామాన్ల లిస్ట్ రాసుకోండి. రామ్లీలలో ఎన్ని క్యారెక్టర్లుంటాయో వాళ్ళందరి కాస్ట్యూమ్స్ కావాలి. అలాగే ఇంకా ఏమేం ప్రాపర్టీస్ అవసరమో వాటన్నిటిని లిస్టు తయారు చేసి నాకు పంపండి. హలో, మీకు నేను చెప్పేది వినిపిస్తుంది కదా? నేనేమంటున్నానంటే మీరు ఈ మొత్తం లిస్ట్ అంతటికి ఒక అప్రాక్సిమేట్ బడ్జెట్ వేసి ఇవ్వండి. ఓకే, నేను దాన్ని బట్టి డిసైడ్ అవుతాను. వాట్? 55,000? మీకేమైనా మతిపోయిందా? కొంచెం తగ్గించండి. అది మీ వల్ల కాకపోతే నా దగ్గర ఇంకా చాలా మంది నంబర్లున్నాయి. మొండి వాళ్ళకి బుద్ధి చెప్పే పద్ధతి. మొదటిది టిట్ ఫర్ టాట్, అంటే మొండి వాళ్ళని సరిచేయడానికి మొండిగానే మారాల్సి ఉంటుంది. ఈ లేడీ మొగాంబో నాకు తన్నుకి మధ్య మిస్అండర్స్టాండింగ్ క్రియేట్ చేయాలని అనుకుంటోంది కదా, అందుకని తనని మార్చడానికి నేను కూడా అలాంటిది ఏదో ఒకటి చేయాలి. మీరు ఈయన గదిలోకి వచ్చారు కానీ ఏమి మాట్లాడకుండానే వెళ్ళిపోయారు. చెక్ చేయాల్సింది. తన్ను తన్ను ఏమైంది? నువ్వు నన్ను ఎందుకులే పిలుస్తున్నావు? ఏ తన్ను, నేను నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. అయితే అదంటూ నువ్వు లోపలికి వచ్చి కూడా చెప్పొచ్చు కదా. అంటే ఆ విషయం నేను ఆలియా ముందు అసలు చెప్పలేను. ఇంతకీ ఆ విషయం ఏంటి? తన్ను, మనిద్దరం భార్యాభర్తలాగా నాటకం ఆడాల్సి ఉంటుంది. నాటకం ఆడాలా? నాకేం అర్థం కావట్లేదు. అబ్బా, అదే మనిద్దరం ఆ ప్రజ్ఞ ముందు హస్బెండ్ అండ్ వైఫ్ లాగా నాటకం ఆడాల్సి ఉంటుంది. అభి, నువ్వు నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నావు. ఐ మీన్, మనం నాటకం ఆడాల్సిన అవసరం ఏముంది? కొద్ది రోజుల్లో మనకు పెళ్లి జరిగిపోతున్న తర్వాత మనం నిజంగానే వైఫ్ అండ్ హస్బెండ్ అవుతాం కదా. కాబోతున్నాం, కానీ ఇంతవరకు జరగలేదు కదా. అందుకని మనం ఇప్పుడు ఏం చేయాలంటే దానివల్ల ప్రజ్ఞకి నమ్మకం కలగాలి, మనిద్దరం హస్బెండ్ అండ్ వైఫ్ లాగా రిలేషన్షిప్ ని షేర్ చేసుకుంటున్నాం అని. చూడు, నాకు ఎందుకో తెలీదు, ఏమనిపిస్తోందంటే ఈ ప్రజ్ఞ ఉంది కదా, తను మన ఇద్దరి మధ్య మిస్అండర్స్టాండింగ్ క్రియేట్ చేయాలని చాలా ప్లాన్స్ చేస్తోంది. అవునబ్బి, నాకు కూడా అలాగే అనిపిస్తోంది. అందుకే తను మన ఇద్దరం కలిసి ఏదో ఒకటి చేసి ప్రూవ్ చేయగలగాలి. ప్రజ్ఞ అసలు ఎలాంటి ప్లాన్ వేసినా సరే మన మధ్య ఎలాంటి దూరం పెంచలేదు అని. కానీ దానికి మనం ఏం చేయాలబ్బి? సీక్రెట్. మనిద్దరం ఆ ప్రజ్ఞ ముందు బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ లాగా బిహేవ్ చేయాల్సి ఉంటుంది. అభి, మనం ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండే కదా. కానీ మనం అలా బిహేవ్ చేయడం లేదు కదా ఇంట్లో వాళ్ళందరి ముందు. కానీ ప్రజ్ఞ ముందు గది లోపల మనం బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ లాగే బిహేవ్ చేయాల్సి ఉంటుంది. ఇస్ దట్ కూల్? ఇలా రా, మాస్టర్ ప్లాన్ ఏంటో చెప్తాను. అలాగా? అయితే ఈయన ఇలా ప్లాన్ చేశారన్నమాట. మీరిద్దరు ఇక్కడేం చేస్తున్నారు? రొమాన్స్. ఈరోజు మేమిద్దరం చాలా మంచి మూడ్లో ఇక్కడికి వచ్చాం. కానీ ఇది నా గది. ఇక్కడికి ఎవరు రావాలి ఎవరు రాకూడదు అనేది నేను డిసైడ్ చేస్తాను. ఓ, జస్ట్ 1 సెకండ్ బేబీ, జస్ట్ హోల్డ్ ఆన్, వెయిట్ ఫర్ మీ, ఐల్ బి బ్యాక్. ఓకే? ఏమన్నావు నువ్వు? ఇది నా గది, ఇక్కడ నేనుంటున్నాను స్వీట్ హార్ట్. ఈ గదేవి మీది కాదు. అయినా ఇక్కడ మీరు సోఫాలో పడుకుంటున్నారు. ఈ ఇల్లు నాది, ఈ గది కూడా నాది. ఓకే? వెయిట్ ఎ సెకండ్. ఇలా చూడు, నేను నీతో వాదించి గొడవపడి మూడు పాడు చేసుకోనుకోవట్లేదు. ఒకవేళ నీకు తను ఇష్టం లేకపోయినా, మా ఇద్దరి రిలేషన్ వల్ల ఏదైనా ప్రాబ్లం ఉందన్నా నువ్వు వెళ్ళిపోవచ్చు ఇక్కడి నుంచి. చూడు, ఇల్లు మొత్తం నీదే కదా, నువ్వు ఎక్కడికైనా వెళ్ళొచ్చు. మాకేంటి, మేము కలిసే ఉంటాం. ఏంటి? ఓకే, ఇలా చూడండి, నాకు ఎవరి వల్ల ఎలాంటి ప్రాబ్లము లేదు. మీరిద్దరూ ఏం చేయాలనుకుంటే అది చేసుకోండి. మీరు చేయాలనుకుంటే చేయండి. కమాన్. Watch then. Watch us. Tanu, give me a hug, baby. Yes, baby. Here I come.
నువ్వెందుకు అటు వెళ్ళిపోయావు? తను 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 అయిపోయిందా? అయిపోతే నాకు చెప్పండి. అరే అప్పుడే ఎలా అవుతుంది? ఇప్పుడే కదా మొదలైంది, ఇంకా ప్రారంభం మాత్రమే ఇది. తను అభి. ముద్దుతో చంపేసేలా ఉన్నావు. యు టూ గుడ్ అభి, ప్లీజ్ ఇంకొకటి. ఆఫ్ కోర్స్ ఐఎమ్ టూ గుడ్. మొత్తం అందరు ఇలాగే అంటుంటారు, ఇంకొకటి కావాలి, ఇంకొకటి ఇస్తావా అని. ఎందుకు ఇవ్వనా? ఆర్ యు రెడీ తను? ఇప్పుడు నీకు ఒక భయంకరమైన ముద్దు పెట్టబోతున్నాను. 1 2 పైన కాదు కింద. మీరేం చేస్తున్నారు? అరే నేను పైనుంచి కిందికి రాబోతున్నాను, ప్రాక్టీస్ చేస్తున్నాను. అదేంటంటే మేము ఎంతో వెరైటీ ముద్దు పెట్టుకోబోతున్నాం, ఎంతో వెరైటీ కిస్. అందుకోసం దానికోసం ప్రాక్టీస్ ఇస్ రియల్లీ ఇంపార్టెంట్, బికాస్ ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. వెరీ గుడ్, వెరీ గుడ్. నేను ఇక్కడే ఉంటాను, సరేనా? డోంట్ మైండ్. క్యారీ ఆన్. దర్ ఇస్ నో స్టాపింగ్ మీ. కమ్ ఆన్ తను. తను నేను కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను. తనంతా భయంకరమైన కళ్ళతో చూస్తుంటే మూడు రావడం లేదు నాకు. తనకే ఉందబ్బి, తనకు కొంచెం కూడా సిగ్గులేదు. తన కోసం మనం మూడెందుకు మార్చుకోవాలి? ఎస్ తను, యు ఆర్ రైట్. ఒకవేళ తనకి సిగ్గు లేదంటే మనం ఎందుకు సిగ్గుపడాలందుకు? కమాన్. తను ఈరోజు రాత్రంతా నేను నీ కౌకిట్లోనే గడపాలనుకుంటున్నాను. హౌ రొమాంటిక్ అభి. కానీ నేను నా లైఫ్ మొత్తం నీతోనే ఇలా గడపాలనుకుంటున్నాను. అరే ఈ ఒక్క రాత్రిలోనే నువ్వు నీ లైఫ్ మొత్తం బతికేస్తావు నాతో. అసలు ఈ లేడీ ముగింపుకి ఏం అనిపించట్లేదేంటి? కానీ బేబీ ఇవన్నీ మనం ఇక్కడ చేయకూడదు, అక్కడ చేయాలి. నువ్వు చూడాలి కదా. కమ్ ఆన్ తను, కమ్ టు మీ. ఎస్ బేబీ, హియర్ ఐ కమ్. ఏమైంది తను? నాకేదో గుచ్చుకుంది. ఏముంది ఇక్కడ? ఇక్కడ ఏదో గుచ్చుకుంది. మేకులు. వీటిని ఖచ్చితంగా నువ్వే ఇక్కడ పెట్టుంటావు కదా. నేనెందుకు పెడతాను? నాకైతే అన్నట్టు గుర్తొచ్చింది. నిన్న రాత్రి మంచం బాగా కదిలింది, అందుకే ఈరోజు నేను కార్పెంటర్ని పిలిచాను. సో అతనే వాటిని పెట్టుంటాడు. ఇప్పుడు బెడ్ అస్సలు కదలదు. యూ కెన్ జంప్. కమ్ ఆన్ యు గైస్. నువ్వు వీటిని కావాలని ఇక్కడ పెట్టావు కదా. ఒకవేళ నా తన్నుకి పంచర్ అయిపోయిందంటే? అభి, నువ్వు తనతో గొడవ పడ్డ మానేసి నన్ను ఇక్కడ నుంచి తీసుకెళ్ళొచ్చు కదా. నాకు చాలా నొప్పిగా ఉంది. నేను నీకు పంచర్ వేస్తాను పదా. జై శ్రీరామ్. రామయ్య తండ్రి నన్ను ఆశీర్వదించు. జై శ్రీరామ్. హనుమంతుడి గారు, నేను మీ రోలే ప్లే చేస్తున్నాను, మీరు కూడా నన్ను ఆశీర్వదించండి. జై హనుమాన్. జై శ్రీరామ్. సారీ సారీ సార్. రామ్లీలకి రిహార్సల్ జరుగుతుందా? అదేంటంటే సార్, నాకు చిన్నప్పటి నుంచి యాక్టింగ్ చేయడం అంటే చాలా ఇష్టం సార్. మీరు చూస్తుండండి సార్, నేను హనుమంతుడి వేషం వేస్తున్నాను కదా, దానికి న్యాయం చేయడానికి నేను తోకను కూడా పెట్టుకున్నాను సార్. చూస్తుంటే నువ్వు కంప్లీట్ గా క్యారెక్టర్లో దూరిపోయినట్టున్నావు కదా. అవును సార్. మనం ఒక సీన్ రిహార్సల్ చేద్దాం. అలాగే సార్, చెప్పండి ఏం సీన్ చేద్దాం సార్. నేనైతే మొత్తం స్క్రిప్ట్ అంతా చదివేశాను. లైటర్ ఉందా నీ దగ్గర? లైటరా? లైటరా ఉంది కదా సార్. ఒక్క నిమిషం ఇదిగోండి సార్. సార్ నిజానికి నాకు సిగరెట్ అలవట్లేదు, యునో సమ్ టైమ్స్. నేను అడిగానా? సో మనం ఇప్పుడు ఏం సీన్ చేద్దాం చెప్పు. వాట్ ఎవర్. నీకు ఆ సీన్ గుర్తుందా? అదే రావణుడు హనుమంతుడి తోకకి నిప్పంటించేస్తాడు. గుర్తుంది సార్. క్లైమాక్స్. మనం ఈరోజు క్లైమాక్స్ నుంచి మొదలెడదాం. ఓకే సార్. సో నువ్వు ఇప్పుడు ఏం చేస్తావు అంటే వెళ్ళి కొండ మీదకి ఎక్కు. సార్ ఒక్క నిమిషం. జై శ్రీరామ్. ఎక్సలెంట్. జై శ్రీరామ్. అక్కడ సీతమ్మ కనిపిస్తోందా? జై శ్రీరామ్. మీరు లైటర్ ఎందుకు అడిగారు సార్? సార్ 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 వద్దు సార్. సార్ అరే, వద్దు. ఆగు.
బాగా తగిలింది సార్. ఇలాగే నవ్వుతాడు కదా. నేను బాగా గమనిస్తున్నాను, ఈ మధ్య నీ ధ్యాస పని మీద కంటే వేరే వాటి మీద ఎక్కువ అవుతుంది. ఇప్పటికైనా జాగ్రత్త పడు, లేకపోతే ముందు ముందు అటు ఇటు కాకుండా అయిపోతావు. సారీ సార్. ఇక నువ్వు ఇప్పుడు నేను 3 లెక్క పెడతాను, అప్పుడు నువ్వు ఎలా పరిగెత్తాలంటే నిజంగా నీ తోకకి నిప్పు అంటుకుందేమో అనిపించాలి, అలా పరిగెత్తాలి. 1 2 3. థ్యాంక్ గాడ్ అభి, నేను నీకోసమే. ఏ స్త్రీ అయితే తన భర్త కంటే ఎక్కువగా వేరే విషయానికి ముఖ్యత్వం ఇచ్చిందంటే తన జీవితంలో ఎప్పుడూ సంతోషంగా ఉండనే లేదు. అందుకని ఒక స్త్రీ ఎప్పుడు కూడా తన పతివ్రత ధర్మాన్ని చక్కగా పాటిస్తూ ఉండాలి. ఇక ఎప్పుడైతే తన ధర్మాన్ని సరిగ్గా పాటించగలదో అప్పుడు తన భర్తతో కలిసి అడవిలో ఉన్నా సరే అక్కడ కూడా సంతోషంగా ఉంటుంది.